వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నారా మనలందరూ? మంచిగా ఉన్నారా? నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. మీరు ఎంతగానో ఎదురు చూసిన పెళ్లి అనక ప్రేమలో పట్టే సిరీస్ ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. పేరు పేరున చాలా కృతజ్ఞతలు. ఇలానే సపోర్ట్ చేస్తుండరు. మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తా. కొత్తగా మన ఛానల్ వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరులా. కింద గంట సింబలతో మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. నేను వచ్చినా అని ఎవరికి తెలియనట్టుంది. ఇంకా ఎవరు బయటకు వస్తలేరు, పలకరిచ్చిన పాపాన పోతలేరు. అబ్బా వంట రూమ్ల నుంచి మంచిగా వాసన వస్తుంది. ఏమేం స్పెషల్ చేస్తుర్రు? అబ్బా తినమని అనేటోళ్ళు లేరు కదా, నేనేదో వేసుకొచ్చుకుంటున్నా. ఏమైంది పెద్దమ్మ నోట్ల గులుక్కుంటున్నట్టు? నువ్వు ఏంది ఏమైనా పనా? ఏం లేదు బిడ్డ, ఏదో పని మీద అంటున్నావు కదా, పో చేసుకోపో. ఏం పని లేదు పెద్దమ్మ, పని అంతా అయిపోకొచ్చింది. ఇక తినడు ఒకటే ఉంది. ఇక మీరు ఇంటికా నుంచి తిని రావచ్చు. ఇక సరే తిన్నాక బయటికి వస్తా పెద్దమ్మ. ఇదేంది, ఎవరన్నా కొత్తగా ఇంటికి వస్తే తినొచ్చిరా అమ్మ, తినడు చేతి కడుకోరు అని అంటారు గాని, ఇదేంది మీ ఇంటికానే తిని రావచ్చు, మేము తినొస్తాము అని అంటది. ఓయమ్మ, నా కడుపులో పేగులు గుర్ర అంటున్నాయి. ఇది తినమని పాడైతే లేదు. ఏం దేవుడా దేవుడా, నా కోడలేమో మీద పిల్లగాన్ని ఎత్తుకొని వండుకుంది. నేను అడిగితే బాగుండనట్టుంది. ఈ పోరికి తెలియదా నేను షుగర్ పేషెంట్ గాని? అయ్యో టైం తింట పెట్టాలని తెలియదా? ఎట్లా తిని రావచ్చు పెద్దమ్మా అంటుంది. తిన్నవా అని అడుగుతా ఒక కష్టం ఉంది, అడగకుట్ట ఒక కష్టం ఉంది. అడుగుతానేమో చేసిందంతా దీనికే ఉడుస్తట్టుంది, అడగకుండానేమో ఫీల్ అయితట్టుంది. ఏం చేయాలో దేవుడు. వదినమ్మా బాగున్నావా? ఎప్పుడు వచ్చినావు? నేను వచ్చి ఇట్లా గంటకి ఎక్కువైతుంది వదినమ్మా. నువ్వెక్కడ పోయినవు? ఎవ్వరు లేరు. పలకరించిన పాపాన్ని ఊతలేరు ఎవరు. ఇక నువ్వు వచ్చి ఇప్పుడు పలకరిస్తున్నావా? ఎక్కడ పోయినావు వదినమ్మా? జర బయట దాకా పోయినా, ఇక 10 పనులు ఉంటాయి కదా, అరుచుకొని రావాలి కదా వదినమ్మా. అయ్యో గంటకి ఎక్కువైతుందా? మరి షాయ్ అయినవా వచ్చి? ఏడమ్మా షాయ్ ఇచ్చిన మానవుడే లేడు. ఇక వంట రూమ్లకి మంచిగా వాసన వస్తుంది. ఏదో టిఫిన్ బొక్కిన చేస్తున్నట్టు. ఇక షాయ్ ఇట్లా ఏమొద్దులే అమ్మా, అదే ఉంటది. అవునా సరిత, మీ పెద్దమ్మ కోసం ఏం టిఫిన్ చేస్తున్నావు? మా అమ్మ కోసం అన్ని దొడ్డు రవ్వ ఉప్మా చేస్తే ఇవేంటి నా పానానికి కలగబడ్డాయి. నేనా ఏం చేస్తలేనత్తమ్మా, నువ్వేమన్నా చేస్తావేమో అని చూస్తున్నా గాని మా అమ్మకి శాతం అయితే లేదంటే కొంచెం ఉప్మా చేసి బిడ్డ అంటే చేస్తున్నా. అంతే, అది ఇట్లా కొంచెమే ఉండే రవ్వ, ఆ రవ్వతోనే చేస్తున్నా అత్తమ్మా. అయ్యో దొడ్డు రవ్వ కొంచెమే ఉండే వదినమ్మా. ఇవాళ తల్లి మటుకు కొంచెం చేస్తుందంట గాని మరి ఉడుకుడుకు బువ్వ అయింది కానీ తిందు కానీ. ఇది ఇంత పొద్దుగల్లా బువ్వ ఎట్లా తింటారు వదినమ్మా? నువ్వు గమ్మతి మాట్లాడుతున్నావు. ఇక మా ఇంటికాడ టిఫిన్ చేసుడు అలవాటు. వస్తే టిఫిన్ చేద్దాం రా నాయన అంటే నా కొడుకు తెలియనియకపాయ. ఇంటికి వచ్చినాక ఉప్మా మీ మటుకే వేసుకుంటుర్రు. అబ్బా ఏం చేయాలి ఇప్పుడు? అవునవును, వస్తా టిఫిన్ చేసి రావచ్చు అని అనుకుంటా వదినమ్మా నేను కూడా. ఎందుకంటే మీ పట్నంలో అడుగున టిఫిన్ సెంటర్లే ఉంటాయి. 30 రూపాయలు పడేస్తే ఏదో ఒకటి నాస్తా దొరుకుతుంది. మంచిగా 1-2 గంటల దాకా ఎప్పుడొస్తూ మంచి అన్నం తినకుండా నడుస్తుంది. ఇక మా ఊర్లలో ఒక టిఫిన్ సెంటర్ ఉండదు, ఏది ఉండదు. ఏమైనా చేసుకుంటే ఇంతనే చేసుకొని తిని కలగబడాలి. అవు కానీ నీ అంటే ఎవరు బుడ్డ పిల్లని రోజుకొచ్చినది ఎవరమ్మా? నా బిడ్డ పిల్ల తెలుసు కదా స్వీటమ్మ. ఇక పిల్లకి ఆకలికి తట్టుకోదు. ఇక ఆడిపోయినాక నేను ఏదో ఒకటి చేపిస్తుందా అమ్మ తిండు కానీ అని అన్నాడు వాళ్ళ మామయ్య. ఏది పిల్ల పట్టకు లేదు, ఎక్కడ పోయింది వదినమ్మ? కనిపించిందా నీకు? కనిపించింది. అలా బామ్మర్దితో ఆడుకుంటున్నట్టుంది. అవో లొల్లి వినిపిస్తుంది కదా, ఇద్దరు ఆడుకుంటున్నట్టు రావు, నవ్వుతుర్రు మురుస్తుర్రు. ఆడుకొని నేనేదో ఒకటి చేస్తుంది ఆ పిల్ల కొరకు. ఇక చేసేదాన్ని చేస్తావు కదా, పిల్ల మటుకు కాకుండా నాకు పిల్లకి ఇద్దరికి సరిపోయి అంటది వదినమ్మ. పానం గావర్ అవుతుంది. ముందు షుగర్ పేషెంట్ కదా నేను. సరే వదినమ్మ. ఇది 2 రోజుల ముందు ఎందుకు వస్తుందో, ఎవరు రమ్మంటారో దీన్ని. ఏదైనా పని చేస్తుందమ్మా, నాకు సాయం చేస్తుంది అన్నట్టు కాదు. దీని గుడ్డ కింద సేవ చేసుకుంటుందే సరిపోతుంది నాకంతా. ఇది చెయ్యి అది చెయ్యి, ఇది తింటా అని అంటే ఒకటే పని. నాకు నా పిల్లలు చేసేటోళ్ళే గతి లేదురా దేవుడా అంటే దీని వచ్చి దీనికి చేత చేయించుకుంటానికి సరిపోతుంది. దీని పని అంతా పని కాడగాను. ఎవరు రమ్మన్నారే నిన్ను? అన్ని పనులన్నీ అయిపోయినట్టేనా వదినమ్మా? అయిపోయినట్టే అమ్మాయి. ఇక వంట సామాన్ ఒకటి పట్టుకొస్తే ఇక వంటలు ఆయన ఏమన్నా రాసిస్తాడేమో పట్టుకొద్దాం అనుకుంటున్నా కానీ మరి వంటలలో పెడదామా మనమే చేసుకుందాం ఇక్కడ అర్థమైతలేదు. చూద్దాం రేపు కదా దావతో, రేపు పొద్దుగల వరకు చూద్దాం ఎట్లయితుందో ఏం సంగతో.
ఆహా, గట్లనా. మరి బట్టలు ఇట్లా షాపింగ్ అయిపోయిందా? అందరికి బట్టలు తీసుకొని వచ్చినావా లేదా? అందరికి ఎవరికమ్మా ఇంకా? ఇక తల్లికి పిల్లగానికి ఇద్దరికే పట్టుకొని వచ్చిన, ఇంకా అందరికి ఎవరు రమ్మా తీసుకొస్తానుకో. ఇక ప్రతిసారి అందరికి తేవాలంటే నా దగ్గర పైసలు ఉండాలి కదా వదినమ్మా. ఇక పిల్లగాని మటుకు తల్లి మటుకే తీసుకొచ్చినా ఏదో ఉన్నదో లేదో చూడరా. అదే అత్త ఎట్లయితుంది వదినమ్మా? తల్లికి పిల్లగానికి ఎట్లా చేస్తావు? ఆ, అత్తకి మొగనికి ఆడవిళ్ళకి అందరికి పట్టుకొని రావాలి. నాకు తీసుకురాలేదా? ఎట్లా మొదటిసారి దావత్ చేస్తున్నావా 21? ఇంకా మన్మరాలు పుడతానని ఏదో అనుకోవచ్చు. మన్మడు పుట్టినప్పుడు నిండాలు తీసుకొని రావాలి కదా. మరెవరికి తీసుకురాలేదా అని అంటదేంది? ఎవరికి తీసుకురాలే వదినమ్మా. ఇక మన దాంట్లో ఎంత ఉంటే అంతనే చేసుకుంటారు. ఇక లేని ఉరుకులాడి అన్నిండాలు ఇస్తే ఎవరైనా అప్పులు గిప్పులు తీరుస్తారా ఎట్లా? ఎవరొక రూపాయి ఇచ్చేటోళ్ళు లేరు. నాకు శాతం అయితే లేదమ్మా. పెళ్ళైన సంది ఒకటే ఖర్చాయి. ఏ దావత్ చేసినా నాకు దేవాలి, నా బిడ్డకు దేవాలి, నా కోడకు దేవాలని నువ్వు అంటావు. మరి ఎన్నడన్నా నాకు ఒక చీర రైక బట్ట వచ్చిన ముఖమా వదినమ్మా నువ్వు? అట్లా మాట్లాడుతున్నావు. నా దగ్గర పైసలు లేవు, అందుకే సప్పుడు కాకుండా నేను గిట్ల తెచ్చుకొని నా కోడలు గిట్ల తేలేదు. అందుకే నా బిడ్డకు మన్మన్కి ఇద్దరికే పట్టుకొచ్చిన. ఎవరేమన్నా సరే. ఏమైందిరా? వద్దే మరదన్లు ఏదో లొల్లి లొల్లి పెట్టుకుంటున్నట్టు మీ దాకా వినిపిస్తుంది మీ పంచాది. ఏమైందిరా? దేని కొరకు? ఏం లేదక్క. ఇక దావత్కి ఎవరెవరికి బట్టలు తీసుకొచ్చినావు, నాకు తెచ్చినవా లేదా అని అడుగుతుంది. ఎవరికి లేదు వదినమ్మా, నా శాతనైనంత చేసుకుంటున్నా. ఇక మీరు ఏ దావత్కి నాకు తెస్తలేరు కానీ నేను ఎందుకు ప్రతి దానికి నీకు తెచ్చుడు? నా దగ్గర పైసలు ఎక్కువయ్యా, నా దగ్గర లేవు, ఎవరికి తీసుకొని రాలేదని అంటే అట్ట ఎట్లా తీసుకురా వదినమ్మా? ఉన్నది నేను నా బిడ్డే కదా. నీ బిడ్డ తెచ్చాము, మేమిద్దరమే బరవైతున్నామా అని అంటుంది. నా దగ్గర పైసలు లేవు, ఏం చేయాలమ్మా? ఉన్నదాన్ని సర్దుకోవాలని చెప్తున్నా కదా అంతేను. మంచి పని చేసినావు తీరా, మంచిగా సమాధానం ఇచ్చినావు గాని. ఓ అమ్మ, మా చెల్లె దగ్గర పైసలు లేవంట, ఉన్న దాంట్లోనే సర్దుకొని సర్దుకొని చేస్తా అంటుంది. ఇక లేని దాన్ని మీరు అదో ఇదో అని తుళ్ళలు పెట్టకూరి తల్లి. ఇక అప్పో సప్పో అయితే ఒక రూపాయి ఇచ్చిన మానవుడే ఉండడు గాని ఇప్పుడు నాకు దేవాలి, నా బిడ్డకు దేవాలంటే ఉండాలి కదా అమ్మా. ఏమో అమ్మా, నేనేం అంటట్లేదు, మీకే ఎరక. ఇక నలుగురు వస్తారు కదా దావత్కి, ఇక నలుగురు ఏమంటారు? మరి సై అంటే మీ పని మంచిగా ఉంటది. ఇక టూ అని ఉంచిరనుకో, ఇక మీకే కదా, ఎట్లయినా మీకే బాధ. మేమేం అంటలేం కదా. ఇక మొదటి దావతు మంది మంచిగా చేయాలని మేము అంటున్నాము. ఇక కాదు అప్పు చేసి మాకు బట్టలు లేవాలని మేమేం అంటలేమమ్మా. ఈడ ఇంటిరాని నాకే గతి లేదంటే నీకేం కావాలి? బోడముఖం దానా మా ఇంటికి వచ్చి బట్టలు కావాలని పంచాయతీ చేస్తున్నావు. నాకు తెచ్చేటోడే గతి లేడు ఈడ. చెట్లే జర పనుందమ్మా మీ దగ్గర. ఏ కాలమై బయటికి పోయినట్టు నువ్వు ఎక్కడ పోతే అక్కడనే పోతుందింద్రా. రేపే దావతాయి, 7 పనులు అన్నీ ఉన్నాయి. ఆగిట్ల సబ్బు తగ్గ కూర్చుంటే పనులు అయితే అమ్మ దాదా జర పైనకి రానితో ముచ్చట చెప్పాలి. నడువక్క, పని పని ఇక మనమే చేసుకోవాలి. మన పని ఎవరన్నా అయ్యో అమ్మ ఒక రోజు ముందు వచ్చి చేస్తామనే మానవుడుండా? వచ్చిన వాళ్ళు అట్లనే తిని పంతుర్రు. ఇక రానోళ్ళు ఏం చేస్తారమ్మా? పాప మన పని మనమే చేసుకుందాం. ఇంకేం పనులు ఉన్నాయో చూసుకుందాం. అయ్యో అదేంటి, ఎవరి మాటలలో అలవాడి నన్ను ఒక్కదాన్ని ఇష్టపెట్టి మా ఆపోయారు. మరి తింటావా తినవా అని అడిగేటుండే లేరు కదా. మరి అది సూటిపోటు మాటలు నన్నే తిట్టిందా ఎట్లా? ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. మంది చేసారు పెట్టుకుంటే ఎట్లా అక్క చెల్లె అనుకుంటా అక్క చెల్లెలు ఇద్దరు మందిని తిట్టుకుంటా పోతుర్రు. మరి వీళ్ళింటి కాడ దావత ఇల్లే చేసుకోవాలి. మా ఇంటి కాడ చేస్తే నేను మందిని పెట్టించుకుంటున్నావు, పని మనుషులను పెట్టించుకుంటున్నావు, అది నాకెరక. వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటాను మందిని అందరిని ఎందుకు తిడుతుర్రు? ఇప్పుడు సాటుంగా వీళ్ళందరూ నన్నే తిట్టున్నట్టురు. ఇదేం పని చేయక బర్రెలు వచ్చి కూర్చుంది అని అనుకుంటున్నట్టురు. నాకు చేతన కాదు పాడే, చేతనైతే అన్నిందాలో నేనే చేస్తుంటే. వీళ్ళు నా పానం ఎట్లుందో ఇట్లా ఆడుచుకోరు గాని పని చేస్తలేరు పాట చేస్తారని తిడుతున్నాయి కదా. ఉండాలనా పోవాలనా మా ఇంటికి? అమ్మా, ఒక్కదాని ఏం చేస్తున్నావేడా? ఏం చేస్తానని బిడ్డ, నీ అత్తగారింటికి వచ్చి ఉత్తగానే దీవాలు తీసుడు అవుతుంది కదా. ఎవరన్నా తినమ్మా సాయి తాగమ్మా అని పలకరించిన మానవుడే లేడాయే. ఏం చేయమంటావు చెప్పు? కూరపాట్లు వస్తున్నాయి, అనుకోనన్నవంతా. అరే, ఎవ్వరు పనులు వాళ్ళకే ఉన్నాయమ్మా. నీకు శాత కాదు కాబట్టి నువ్వు ఏడ కూర్చుంటా అన్నే కూర్చుంటావు. ఇక శాతనైన వాళ్ళు అదో ఏదో పని చేస్తూనే ఉంటారు కదా. రేపే దావతాయి, మస్తు పనులు ఉంటాయి కదమ్మా. నువ్వు మంది కోసం ఎందుకమ్మా ఫీల్ కావుడు? మా అత్తమ్మ వచ్చి వలకరియలేదా నిన్ను? పలకరించింది నాయన, నా పానమే సరిలేదు బా. ఎవరి గురించి అంటే ఇక ఏం లాభము? నీ పానం ఎప్పుడు సరి ఉంటదే? ఇక సరి ఉండదానే వాళ్ళు ఒక్క పని నీకు చెప్పకుండా వాళ్ళంతా వాళ్ళే చేసుకుంటారు. మరి మంది మీద ఎందుకమ్మా ఏడుగుడు? తిన్నావా మరి?
ఎక్కడిది బిడ్డ తిండి ఎక్కడిది టీకాన్ ఎక్కడిది వస్తూ టిఫిన్ చేపి నాయనా అని అంటే ఏమొద్దు పా అమ్మ ఆడ ఏదో ఒక టిఫిన్ చేస్తారు తిండు పా అంటివి నీకు వచ్చినాక ఆళ్ళు చేసుకొని లోపల లోపల తింటున్నట్టు ఆగో ఎంత కమ్మగా వాసన వచ్చినాయి ఇక వాటి పెద్దమ్మ తిను అని అనేటోళ్ళే లేరాయే ఏం చేయాలి బిడ్డ జెర్సే వండుకొని వండుకుంటా లేచినాక బువ్వనన్న పెడతారేమో తింటా నువ్వు ఏం పని మీద వచ్చినావు ఏం కథ నాకు ఏం అర్థం కాదు. రేపే దావత్ కదా, మన ఇంటి పక్కన వాళ్ళు మా చుట్టాలను వాళ్ళు వీళ్ళని తీసుకొని ఒక బండి కట్టుకొని వద్దామే అంటే చెప్తినకుండా నా తోక మరలు వస్తుంది. ఈడ ఏం పని చేసేది ఉందమ్మా నువ్వు చెప్పు. వాళ్ళ నీళ్ళను మాటలు అనుడు మాటలు పడుడే ఉంటది పా నీకు. నాకేమెరకయ్యా మీ అత్త ఒకటే ఉంది కదా మళ్ళా రాకపోయి మా ఏపరాలు నేను ఒక్కదాని ఎట్లా చేసుకుంటా ఏమని చేసుకుంటా నాకు తెలియదు కదా అని గులుగుతుందని వచ్చిన ఇక వచ్చినాక మరి ఎట్లా చేసిన వదినమ్మా అని అడుగుతలేదు ఏం అడుగుతలేదు తప్పుదాకా తామంతలా ఆమె చేసుకుంటుంది పనులన్నీ అయిపోయినాయి ఇక రేపు వంట సామాన్ తీసుకొస్తే అయ్యిపోతుంది అని అంటుంది. మరి నేను వచ్చి ఏం చేద్దాను బిడ్డ చెప్పు అని నిందాలు మీ అత్తనే చేసుకున్నంత మరి నిన్ను అడుగుడు కంటే సప్పుదాకా మూసుకొని మంచిదని వాళ్ళ పనులు చేసుకుంటురమ్మా. వాళ్ళ పనులు బాగానే చేసుకుంటారు గాని ఏం చెప్తే నువ్వు విన్నవారా అక్క బిడ్డకు బట్టలు తీసుకొద్దాము దావత్ నాడు అని అంటే నువ్వు నా మాట విననీయకుండా గెలవనీయకుండా కలుగుతుంది. గీదానికి ఎందుకు అని ఇప్పుడు మీ అత్తగారు ఇట్లా తీసుకొని వస్తలేరంట బట్టలు మరి ఇజ్జత్ పోదా నాయన ఈ అక్కొచ్చి ఇజ్జత్ తీస్తుంది ఏందమ్మా ఇంత పెద్ద దావత్ చేసుకొని నాకు నా బిడ్డకు బట్టలు లేకుంటున్నారు అని గట్లా అడుగుతుంది. మీ అత్తగారు తెస్తలేరంట నాయన నువ్వన్న ఒక డ్రెస్ ఒక చీర పట్టుకొని రాపు. అరే మొన్న దసరా పండుగకి ఇప్పిస్తుంది కదమ్మా మళ్ళీ లేని పంచాది పెడతావు నువ్వు. మా అత్తగారు తెస్తందుకు వాళ్ళు ఏమైనా సొంతం బిడ్డనా చెల్లెనా లేకపోతే ఎవరని తెస్తదే చెప్పు. ఇప్పుడు పిల్లగానికి తల్లికి తెస్తందుకే ఎన్ని పైసలు అయిపోయినాయి వాళ్ళ దగ్గర ఉన్నాయో లేవో. గింత నన్ను అర్థం చేసుకోకుండా నా బిడ్డకు తేవాలి నాకు తేవాలని అడిగితే నీదేమన్నా న్యాయమేనా అమ్మా. అలా కుండలు కలిగింది తీసుకొస్తారేమో తీయి. నా బిడ్డకు తేలేదు నా బిడ్డకు తేలేదు అంటే నీకు తెచ్చుడేమో ఎక్కువ అంటే ఇంకా నీ బిడ్డకు తీసుకొస్తారా చెప్పు. అంత శాతం అయితే నువ్వే ఒక చీర ఒక డ్రెస్ ఇప్పించుకరా రాదు మంది మీద ఏడిస్తే ఏం లాభం. నువ్వు ఇట్లా మీ అత్తగారికే మాట్లాడుతున్నావు ఇద్దరా నీ గిట్లా తీసుకొని రారంట తల్లికి పిల్లగానికి ఇద్దరికి పట్టుకొని వచ్చిరంట ఎవరికి పెట్టమ్మని అంటారు. మొదటిసారి దావత్ చేస్తే అట్లా ఒంటిగా బట్టలు ఎట్లా పెడతారు ఇంట్లో ఎవరెవరు వాళ్ళు అని వాళ్ళు అందరికి తెస్తారు. మరి నాకు దేవాలి నా బిడ్డకు దేవాలని అడిగితే నా దగ్గర పైసలు లేవు ఉన్న దాంట్లో సర్దుకొని పోతాను మీ అత్త అంటది. అట్లా ఎట్లయితే చెప్పు నలుగురు వచ్చినప్పుడు నలుగురు తూ అని ఉంచరారా. అరే ఉంచితే వాళ్ళ మీదనే ఉంచుతారు వాళ్ళు ఊడ్చుకొని పోతారేమో కానీ నీకెందుకమ్మా పైసలు లేనిది. నువ్వు ఎంత బతుకు తీసుకొస్తున్నావు మరి నేను మా అత్తకు తీసుకొద్దామమ్మా అంటే అయ్యో మీ అత్తకెందుకురా మీ అత్తనే మనకు పెట్టాలి అని అట్లా తీసుకొని ఇవ్వకపోతుంది. అంటే మనదేదో మంగళవారం వాళ్ళదేమో సోమవారం అంటవా వాళ్ళదేమో ముందు ఒడవాలి మన తర్వాత ఒడవాలనా చెప్పు. గట్ల ఉండొద్దమ్మా. అబ్బా చెల్లె నీ ఏప్రాలంటే ఏప్రాలమ్మా ఏం తెలివి ఆ బర్రె ముఖం దానికి. అవునక్క ఈ ఇన్నేళ్ల సంధి చూస్తున్నా ఎన్నడూ ఇట్లా ఒక మాట అనలేదు కానీ ఇప్పుడు బాగానే భయపడుకుంటా బాగానే ఎదురిచ్చినక్క నువ్వేమనుకున్నా సరే. మరి ప్రతి దానికి నేను పెట్టుకుంటా పోతే నేను ఇన్ని వేల ఖర్చు పెట్టి దండగా మరి నీ తల్లికి ఒక చీర తీసుకోవే అని అన్న పాపాన పోదు కానీ దానికి కావాలంటే దాని పిల్లకి కావాలంటే ఇవన్నీ న్యాయమేనా అక్క చెప్పు. సరే నలుగురు వస్తే నన్నే ఉంచుతారు కదా నన్నే తూ అంటారు కదా నా దగ్గర పైసలు లేవక్క అని చెప్పి కదా అక్క నేనేం భయపడను ఆమెకు. అదే బాగానే అన్నావు చెల్లె ఇక నాకు ఇట్లా మంచిగానే అనిపించింది ఆ బోడ ముఖం దానికి అట్లనే అనాలి. అబ్బా మందిదేమో ఓడవాలి కానీ నాదేమో ఓడిపోతుంటుంది తెలియదు కల్లదే. ఇప్పుడు దావత్కు యాటలను కోస్తలేమో చికెన్ తెస్తున్నాం అంటే ఇంకా దానికి ఎంత లొల్లుందో అక్క. అది మటన్ అంటే రోజు పుట్టది ఇక చికెన్ పెడుతున్నాం మటన్ లేదంటే ఇక దావత్ ఇట్లా రానట్టే ఉంది. ఇక ఆ విషయం ఎట్లా చెప్పాను రేపు తీరా వండాక తింటప్పుడు చూసినాక పంచాయతీ ఇట్లా చేసినట్టు ఇప్పుడు లేదక్కో. అవును కానీ మరి ముందుగా అతను చెప్పు చెల్లె నా కుండలో కలిగింది పెడతామ్మా ఇంటికాడ రెండో కాంతికి ఇంటికాడ వేసుకుంటావు కదా అప్పుడు అన్ని ఉండాలా ఎన్ని ఆటలం కోసం కొయ్యి మా వాళ్ళు అందరినీ తీసుకొస్తా కానీ ఇప్పుడైతే నా దగ్గర లేవు ఓ చీకనే పెడదాం అనుకుంటున్నాను చెప్పు. ఎవరికి ఏంటి చెల్లె భయపడేది చెప్పకపోయినావా దానికి ఏంటి భయము. చెప్తా గాని మొదలు అల్లుతో అక్క అల్లుడు ఏమంటాడో ఏమో. అబ్బా నీ అల్లుడు ఏమంటాడమ్మా ఎందుకు అత్తమ్మా పైసలు లేని బాధపడుతున్నారు నేనే 2-3 ఆటలు ఇప్పిస్తా పోదురు గాని అని అంటాడు. నీ అల్లునుకున్నాం మంచి తల్లి ఈ ఆ తల్లి కడుపులో ఎట్లా పుట్టిందో ఆ మా కొడుకు. అవునక్క నిజంగా నేను అల్లుతో ఒక మాట అని కానీ పాపం ఖర్చు అంతా పిల్లగానికి పడుతుంది. ఇప్పుడు బట్టలు తెస్తాను ఇట్లా దాని తల్లి
ఒక్క రూపాయి పెట్టి మరి బట్టలు తీసుకోపోదాం రా పిల్లగానికి అని ఇట్లా అన్నది. మరి ఏంది బంగారం అని ఏపిస్తుందో ఏపిస్తలేదు, దాని ముఖానికి చేపియకపోయినాదక్క. ఒకవేళ చేపిస్తే గీపిస్తే అల్లుని పైసలు పెట్టి ఇక అన్నిండాల దేవాలి రాని అన్నిండాల తెప్పించుకుంటది కానీ దాని రూపాయి ఒక్క సొత్తు ఎరగమక్క. దీని పాడుగాను దానికి ఏం రోగం వచ్చింది, గట్టిగా బర్రెలుంది, శాతనైన దినాలే పెట్టాలి గాని మన కవితమ్మకైతే ఇంత తెలివి లేదు. దెంగి తిని దేమాలు ఎత్తాలి బిడ్డ గసంటుల దగ్గర అంటే ఏ పోనీ పెద్దమ్మ ఎవరి పాపం మానికి అని అంటది. ఎవరి పాపం మానికి ఏంది బిడ్డ, నీ అత్తకు శాతం అయితే లేదా, శాతనైన దినాలు అన్నిండాలే పెట్టించుకోవాలి తినాలి అని అంటే అమ్మ ఆమె నా పెట్టకపోయినాది మాదే సగం తింటే చాలు నీకు అట్లా అంటది. ఇంకెన్ని దినాలు భయపడుకుంటుంటుందో వాళ్ళ అత్తకు. మన కవితమ్మ దగ్గర తెలివి లేదు నిజంగా. కొంతమంది కోడళ్ళు ఎప్పుడు పెడుతుందా మా అత్త ఎప్పుడు దెంగి తినాలా అని అట్లా చూస్తుంటారు కానీ మన బిడ్డకైతే ఇంత తెలివి లేదు. అవునక్క నిజంగా. మరి గిన్ని ఏళ్ళ సంది దావత్ చేస్తుంది కానీ మరి మా అమ్మకు ఒక చీర తీసుకోవా అత్తమ్మ అని అడగదంట. ఏమనంటే ఇక ఊర్లకు బట్టలు వస్తారు కదా వాళ్ళ దగ్గర ఆపి ఒక చీర తీసుకుంటదంట. ఇక అగ్గలు సంకులు నా దగ్గర చేతి ఉండే కదా పైసలు. ఇక అల్లున్నాడు తెప్పిస్తాడు కానీ ఇక మళ్ళీ మా అమ్మ తీసుకోలేదా నువ్వేమి తీసుకుంటామని గట్ల బయట పడుతుందని ఈమెని ఈ దగ్గర ఉన్న పైసలతో తీసుకుంటదంట అక్క. గట్లుంటది మన బిడ్డ తెలివి. హలో అన్న, రేపే దావతు. రేపు సాయంత్రం వరకు రర్రి అన్న, అందరూ మా అత్తగారింటికి అన్న చేస్తున్నాం. ఇక పెద్ద ఎత్తున అంటే ఇక మన వరకు మంచిగా చేస్తున్నాం కానీ ఇక అందరు రర్రే. సరే సరే మంచిది. అల్లుడు ఏం చేస్తున్నావయ్యా? జర ఫోన్ వస్తే మాట్లాడుతున్నా మామా. ఏమైంది? ఏం లేదయ్యా, రేపు దావత్ ఎట్లా చేద్దాము ఏం కథ? ఇక నీతో కూర్చొని మాట్లాడకపోతే ఇక మీ అమ్మ వచ్చినట్టుంది, ఇక ఆమెతో ఏం మాట్లాడాలి, ఇక నువ్వేమన్నా చెప్తావేమో అని ఇటుదాకా వచ్చిన. ఇక ఏముంది మామ, ఏం చేయాలి చెప్పరాదుర్రి. మీ దగ్గర లేవంటే నేనే చూసుకుంటా మొత్తము, ఇక మీ దగ్గర ఉన్నాయంటే కానీ ఇర్రి. ఇక మా పరిస్థితి చూస్తున్నావు కదయ్యా, కొడుకు ఒక్క రూపాయి ఇవ్వకపాయే, మా దగ్గర ఉన్న పైసలతోనే మేము దావత్ చేయాలంటే సరిపోతలేవు బిడ్డ. ఇక బట్టలకు దానికి దీనికి మస్తుగా అయినాయి. అది ఒక 4-5 యాటలు ఇప్పిస్తావేమో అని ఇక అడుగుతున్నా వద్దా అనుకుంటున్నా బిడ్డ. దీని దగ్గర ఉంటే ఇప్పి, లేకుంటే చికెన్తో నడిపిద్దాం, ఏమంటావు? సరే సరే మామక యాటల కాడు ఓడిపోతాను కానీ ఇక నా ఉన్న ఒక కొడుకుకి మంచి బందోబస్తు ఏదాం దావతు. సరే సరే, 4 యాటలు తీసుకుంటావా 5 యాటలు తీసుకుంటావా అది మీ ఇష్టము. యాటలకు ఎంత ఖర్చు అవుతుందో అంత నేను పెట్టుకుంటా, ఇక వంట సామాన్ అంతా మీరు పెట్టుకోరు మరి. కాదే బిడ్డ, ఇక ఏమంటావో నీ దగ్గర ఉన్నాయో లేవో మళ్ళీ మీ అమ్మ ఇట్లా తిట్టగల్లా అని చెప్తలేను నాయన. ఇక చికెనే పెట్టి సరిపిద్దాం అనుకుంటే ఇక మళ్ళా కొడుకు పుట్టినాక దావతు జబర్దస్తు చేయక ఇట్లా చికెన్తో కడుపు నింపి పంపించిర్రేమి అని తిట్టుకుంటారని గట్ల ఒక మాటని షోలో పడిస్తున్న బిడ్డ. సరే సరే మామ, మంచి పని చేసినావు. ఇక లేని ఏం చేస్తాం చెప్పు. ఇక ఒకసారి ఉంటే ఒకసారి ఉండే, ఎప్పుడు ఉండాలంటే ఇక మన వల్ల కాదు కానీ సరే సరే నేను చూసుకుంటా తీ మామ, నువ్వేం బాధపడకు. అబ్బా దేవుని వయ్యా నువ్వు నిజంగా గిసొంటాలు దొరికినందుకు కాళ్ళు కడిగినే పిల్ల పోసుకోవాలి. మీ బమ్మర్దుండు ఇటు అమ్మగారికి పెట్టడాయే అటు అత్తగారికి పెట్టడాయే. ఈ గిసొంటి అల్లుడు ఉంటే ఎంత సేఫ్టీ చూడయ్యా. ఆయన డ్యూటీ చేస్తే ఇక చేతిలో ఎన్ని పైసలు ఉంటాయి, ఆయన ఇట్లా హవా నడిపిస్తాడు కానీ ఇక చేతిలో పైసలు లేక ఆగమాగం అవుతుంది తీ మామ. ఇక ఆయనకి ఇట్లా టైం రాదా, అప్పుడు ఆయన చూసుకుంటాడు తీ మొత్తము. అక్క జర పనుందక్క, అల్లుంతోని మాట్లాడుకుంటున్నా. నువ్వు ఎప్పుడు వచ్చినవురా? నేనా వచ్చి ఇట్లా 2-3 గంటలకు ఎక్కువ అవుతుంది కానీ అల్లుంతో బాగా పని ఉంటుంది అన్నో మీకు. మరి ఉంటది కదమ్మా, రేపు దావతాయే. ఇక ఏమేం తెస్తుండ్రు కొడుకుకి? ఏమైనా బంగారం గిట్లా తెస్తుందా మీ అమ్మ మన్మన్కి అని అడుగుతున్నా. తెస్తాము ఇక అదే అనుకుంటున్నాం కానీ అమ్మమ్మ ఇంటికాడ దావత్ చేస్తున్నప్పుడు అన్ని నిండాలి అమ్మమ్మలే తేవాలి. ఇక మా ఇంటికాడ దావత్ చేస్తే మేము లేకుంటే ఏం చేస్తాం కానీ ఇప్పుడు ఏం లేవన్న మా దగ్గర పైసలు ఉన్నప్పుడే తెస్తాము. గది ఎట్లా రాలెక్క? అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ దావతైనా నాయనమ్మ వాళ్ళ ఇంటికాడ దావతైనా ఎవరొంతు పైసలు వాళ్ళు పెట్టాలి, ఎవరొంతు ఇచ్చేటి వాళ్ళు చేపియాలి. వాళ్ళ అమ్మమ్మ చూసినావు మన్మన్కి అవి ఇవి చేపియాలన్న దగ్గర వేలు వేలు గుంజుతుంది. ఇక నువ్వేం చేపించుకోతావు చూస్తాం తీరా రేపు. మన్మన్కి ఏం పెడతావు? ఇక పుట్టక మన్మడు పుట్టే, ఇక మన్మరాలు పుడితేనన్నా ఇక పైసలు లేవంటే ఒక తీరు ఉంటది కానీ మన్మన్కి అన్నిందాలో పెట్టాలి కదా. రేపు రేపు పెద్దగా అయితే అనడా నువ్వేం పెట్టినవే నాయనమ్మ నాకు నా దావత్కి అని అంటాడు. ఇక రేపు రేపు నీకు అన్నిందాలు చేసేటోడు నీ మన్మడే కదమ్మో. ఉన్నోళ్ళు చూస్తుర్రు సగసగ చూస్తుర్రు అని ఇగో నా మనవడు పెద్ద కావాలి చూడాలని ఏమన్నా ఉన్నది. పెట్టురు మీ దగ్గర పైసలు ఉన్నాయేమో పెడతారు, నా దగ్గర లేవు ఉన్నప్పుడే పెట్టది అన్న.
అమ్మా ఏదో మాట వరుసకైనా నా మనవానికి పెట్టకుంటే ఇంకోవరికి పెడతా ఆనికి కాకుంటే ఇంకోవరికి అవుతుంది అని ఒక్క మాట అంటలేవు కానీ నా దగ్గర లేవు నా దగ్గర లేవు లేవు లేవనే పాట పాడతావా అని ఇన్ని దినాల సంది కష్టం చేసిన పైసలు రూపాయి ఇంకొకేసుకున్న బిడ్డ మిత్తిలకు ఇచ్చుకున్నానంటివి మరి ఆ మిత్తిల పైసలన్నీ ఏం చేసినవే ఇక గట్టిగా అంటే ఇక మళ్ళీ ఫీల్ అవుతావు ఏడుస్తావు ఇక సరే సరే తీయమ్మా నీ దగ్గర ఉంటే పెట్టు లేకుంటే లేదులే. చూస్తున్నావు కదా బిడ్డ, నా పానమే మంచిగా ఉంటది, రోజు దావకన చుట్టే విరుగుడు అవుతుంది. మరి అమ్మ ఈ గోళీలకు పైసలు లేవు కాబట్టి అని నువ్వు అనవు, నీ పిల్లమనదు. ఇప్పుడేమో ఈ పైసలన్నీ ఏం చేస్తున్నావు, ఎక్కడ పెడుతున్నావు అంటున్నావు. నీ అత్తగారి ముందు ఇజ్జత్ తీస్తున్నట్టే కదా నాకు నువ్వు. అయ్యో ఇజ్జత్ తీస్తానికి కానీ ఏమన్నాడక్క అల్లుడు మంచిగానే మాట్లాడిండు కదా. అబ్బా చిన్నదానికి పెద్దదానికి ఫీల్ అయితే బాగానే ఉంటది పాటు. ఇక నా కొడుకు లెక్క చూసుకునే నీ కొడుకు దొరికితే ఇంకా కష్టమే ఉండుపా. ఇక నీ కొడుకు మంచోడమ్మ కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకున్నా తప్పులేదు. మంచోడు మంచోడే, తల్లెళ్ళని చూడకున్నా సరే కానీ అత్తగారిని అయితే మంచిగా చూసుకుని అల్లుడు దొరికింది కానీ నీకు. ఇక ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో పాటు. ఇగో ఎట్లుందంటే మన వీడియో వీడియో మనల్లందరికీ నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ కొట్టుడు దోస్తులు, ఓకేనా? ఇక ఈవినింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటివరకు చూస్తున్నాను నేను స్వీట్ భాష. బై బై, అందరికీ మళ్ళీ కలుద్దాం.